రేపే డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజున మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు, మీ కష్టాలు సమస్యలన్నీ తొలగిపోతాయి. సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో ఎన్నో రకాలైనటువంటి పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే ఈ ఏకాదశులు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకమైనది. కొన్ని తిథులు ఏంటంటే చాలా చాలా విశేషాన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటి శక్తివంతమైనటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తే వీటన్నింటిలో కల్లా రారాజు లాంటిది ఈ ముక్కోటి ఏకాదశి. ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మనకు దర్శనం ఇచ్చేటటువంటి అద్భుతమైన రోజు ఇది. ఇటువంటి గొప్ప రోజున మన ఇంట్లో ఉండే బియ్యం రమ్ములో ఇది వేస్తే చాలు, మనకున్నటువంటి దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు అనేది రాదు. పట్టిందల్లా బంగారం లాగా మారుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన వంటింట్లో ఉండేటటువంటి బియ్యం డబ్బాలో ఏ చిన్న వస్తువును వేస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. వంటగదిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అంటే పూజ గది ఎంత ముఖ్యమైనదో వంటగది కూడా అంతే ముఖ్యమైనది. మన వంటింట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పేసి చాలామందికి కూడా తెలియని విషయం అండి. కాబట్టే వంటగదిలో పూజ గదిని కూడా పెడుతూ ఉంటారు. అలాగా ఆ వంటగదిలో ముఖ్యంగా మనకు బియ్యం నిల్వ చేసేటటువంటి డబ్బాలో సాక్షాత్తు ఆ ధాన్యలక్ష్మి కొలువై ఉంటుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి అన్నానికి మూలమైనటువంటి బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. కాబట్టి మనకి లక్ష్మీ స్వరూపంగా పెద్దవాళ్ళు ఏంటంటే బియ్యం డబ్బాను ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. బియ్యం డబ్బా ఖాళీ అయిపోతే బియ్యం అయిపోయాయి అనకూడదు. మన పెద్దవాళ్ళు చూడండి, బియ్యం అయిపోయాయి అని అననిచ్చేవాళ్ళు కాదు, బియ్యం నిండుకున్నాయి అని చెప్పేసి చెప్పమనేవాళ్ళు. ఎందుకంటే ఆ డబ్బా ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండాలి. కానీ మనం ఈ మధ్యకాలంలో బియ్యం డబ్బాను చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాము. బియ్యాన్ని చాలామంది ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాల్లో పోయటము, లేకపోతే తెచ్చినటువంటి ఆ యొక్క బస్తాలోనే ఉంచటం కావచ్చు, అంటే ఆ టిక్కీలో ఉంచటం కావచ్చు, లేకపోతే కవర్ల్లో ఉంచుకోవటం కావచ్చు, ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. కానీ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వెనకటి రోజుల్లో బియ్యం నిల్వ చేయటానికి పెద్ద పెద్ద గాదలు, బియ్యపు రమ్ములు, మట్టి కుండలు, ఇత్తడి పాత్రలు, ఇలాగా ఎంతో పవిత్రమైనటువంటి వస్తువులు వాడేవారు. బియ్యాన్ని అంత విలువగా చూసుకునేవాళ్ళు. అంటే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ఇలా బియ్యం గోతాల్లో, కవర్ల్లో, ప్లాస్టిక్ వాటిట్లో ఉంచకూడదు. వీటిని ఏంటంటే బియ్యపు రమ్ములు ఉంటాయి కదా, అలాంటి వాటిట్లో మాత్రమే మనం నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు జీవితాంతం కూడా ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. అలా కాకుండా మీరు ఏ బ్యాగుల్లో పడితే ఆ బ్యాగుల్లో, సంచుల్లో, కవర్లో ఎలా పడితే అలా ఉంచితే ఎప్పుడూ కూడా మీ ఇంట్లో బియ్యానికి కూడా చివరికి లేని దుస్థితి అనేది వస్తుందన్నమాట. అది చాలా దౌర్భాగ్యం కిందకు వస్తుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు ఏదన్నా ఉంటే సరిచేసుకోండి. అలాగే బియ్యాన్ని డబ్బాలో నిల్వ ఉంచటంతో పాటుగా బియ్యాన్ని కూడా అంటే బియ్యపు డబ్బా దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది మనం చూసినట్లయితే కొన్నిసార్లు చేతిలో డబ్బు అనేది నిలబడట్లేదు, అప్పు చేయాల్సిన పరిస్థితి, ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, ఇట్లా ఏవేవో కారణాలు అసలు ఏంటా అని చెప్పేసి అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాము. కానీ మీరు బియ్యం పోసే డబ్బా ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంచుతున్నారా లేదా, అలాగే బియ్యానికి పురుగులు పట్టటము, బియ్యానికి అడుగున దుమ్ము ఉంచటము, శుభ్రం లేకుండా ఎలా పడితే అలా ఏ చేతులు పడితే ఆ చేతులతో బియ్యాన్ని పోసుకోవటము, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే
ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది. బియ్యాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటామో అప్పుడే మనకు బాగా కలిసి వస్తుంది. బియ్యం డబ్బా అనేది ఏంటంటే మన ఇంటికి అక్షయ పాత్ర లాంటిది. దాని విషయంలో మనం పాటించాల్సినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. బియ్యం డబ్బాని ఎప్పుడూ కూడా నేల మీద డైరెక్ట్గా పెట్టకూడదు. దాని కింద ఒక పేపర్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ వేసి దాని మీద బియ్యం డబ్బా పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని నేల మీద పెడితే అగౌరవపరిచినట్లే. అలాగే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా మనం అన్నం వండుకోవటానికి బియ్యం తీసే గ్లాసు లేదా డబ్బా ఇలాంటివి ఉంటాయి కదా, దాన్ని లోపలే వదిలేయకూడదు. బియ్యం తీసిన వెంటనే ఆ గ్లాసును బయట పెట్టాలి తప్ప బియ్యంలో మీరు అంతే పూడ్చి పెట్టడం ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇలాంటివి చాలా చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవేంటంటే వాస్తురీత్యా మరియు ఆధ్యాత్మిక రీత్యా ఇవి చాలా పెద్ద దోషాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బియ్యం చీకట్లో ఎప్పుడూ కూడా పెట్టకూడదు. సాయంత్రం దీపారాధన అయ్యాక బియ్యంలో చెయ్యి అనేది పెట్టకూడదు అనమాట బియ్యం డబ్బాలో. మన పెద్దలు అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు, తప్పనిసరి పరిస్థితుల్లో లైట్ వేయాల్సి వస్తే అన్నపూర్ణ దేవుని తలుచుకొని అప్పుడు తీయాలి. అలాగే బియ్యం డబ్బాని ఎప్పుడు పడితే అప్పుడు ఏ వారం పడితే ఆ వారము శుభ్రం చేయటం ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా శుక్రవారము మంగళవారం నాడు బియ్యం డబ్బాను పూర్తిగా ఖాళీ చేసి కడగటం లాంటివి పొరపాటును కూడా చేయకూడదు. ఏదైనా రోజు బుధవారం కానీ గురువారం కానీ ఇలాంటి రోజుల్లో శుభ్రం అనేది చేసుకోవాలి. మనం బియ్యం డబ్బాలు ఎప్పుడు ఒకే రకమైనటువంటి బియ్యం మాత్రమే ఉంచాలి. అంటే పాత బియ్యం అయిపోకుండానే కొత్త బియ్యం తెచ్చేసి వాటి మీద పోస్తూ ఉంటారు, అలా చేయకూడదు. పాతవి పూర్తిగా వాడేసిన తర్వాత డబ్బాను శుభ్రం చేసుకొని దానికి కాస్తంత పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొత్త బియ్యం అనేది పోసుకోవాలి. ఇలా చేయటం వలన ఆ ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ధాన్యం ఎక్కడ ఉంటుందో ధనం అక్కడే ఉంటుంది. మనం ఎంత సంపాదించినా తినటానికి తిండి అనేది లేకపోతే ఆ సంపాదన మరి వృధానే కదా. కాబట్టి బియ్యం డబ్బాను ఒక దేవతలా పూజించుకోవాలి. అలాగే మనం ఏదైనా శుభకార్యం జరిగితే అక్షింతలు వేస్తూ ఉంటాము. ఎందుకంటే బియ్యం అనేది మనకు శుభ సంకేతం కాబట్టి అటువంటి బియ్యాన్ని మనం నిల్వ చేసే పాత్ర ఎంత శుభ్రంగా ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అనేది అంత బాగుంటుంది. బియ్యం డబ్బాలు ఎప్పుడూ కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి. అందుకోసం మనము రకరకాలైనటువంటి కెమికల్స్ అవి ఇవి వాడాల్సినటువంటి పని లేదు. మన ఇంట్లో ఉండేటటువంటి సహజమైన వస్తువులు అంటే వేపాకులు కానివ్వండి, ఎండుమిరపకాయలు కానివ్వండి, ఇలాంటివి వేస్తే బియ్యానికి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలను పొరపాటును కూడా అస్సలు ఖాళీగా ఉంచకూడదు. పండగ వస్తుంది అనగానే 2 రోజుల ముందే డబ్బా నిండా బియ్యం అనేది ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నిండు కుండల ఆ బియ్యం డబ్బా ఉంటే మీ ఇల్లు కూడా సిరి సంపదలతో నిండుగా ఉంటుంది. మనం అన్నం వండటానికి బియ్యం తీసేటప్పుడు కింద వలక్కుండా జాగ్రత్త పడాలి. కాళ్ళ కింద బియ్యపు గింజలు నలిగితే అది మహాపాపము. అలాగే కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేయకుండా బియ్యం డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు, కానీ అలా అసలు చేయకూడదు. అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది. మనం ఎంత భక్తితో ఎంతో రుచిగా వంట చేస్తూ ఉంటాము, ఆ వంట మన శరీరానికి అంత శక్తిని ఇస్తుంది. అదేవిధంగా మనం ఎంత పవిత్రంగా బియ్యాన్ని భద్రపరుచుకుంటామో ఆ బియ్యం మనకు అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనీసం వారానికి ఒక్కసారైనా సరే బియ్యం డబ్బాకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎంత పెద్ద కోటేశ్వరుడైనప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి డబ్బులు కోట్లను ఎవరు తినరు. పంచభక్ష పరమాణాలు తిన్నప్పటికీ కూడా ఒక్క ముద్దైనా సరే అన్నం అనేది తినకపోతే మనకు కడుపు అనేది నిండదు. కాబట్టి అన్నము వేటికి కూడా సరి సమానమైంది అంటే మనకు రాదండి. అన్నానికి ఉన్నటువంటి విలువ అనేది అంత గొప్పది. ఎన్ని తిన్నా కూడా అన్నం తింటేనే మనకు తృప్తి అనేది ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా మన జీవం ఏంటంటే అన్నంలో నుంచి వచ్చింది కాబట్టి అన్నం అనేది ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మనస్ఫూర్తిగా బియ్యం డబ్బాకు మీరు గనక దండం పెట్టుకుంటే చాలా మంచిదనమాట. మీరేంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. స్నానం చేయాలి. అంటే స్నానం ఎలా చేయాలంటే తల స్నానం చేయాలి. తల స్నానం అంటే షాంపులతో కానీ కుంకుడిగాలితో కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఈ రోజున కేవలం మామూలు నీళ్ళతో మాత్రమే తల స్నానం చేయాలి. గుమ్మానికి బయట చక్కగా ఆవు పేడతో కల్లాపు చల్లుకోవటము, లేదా మామూలుగానైనా సరే మనకు పట్టణాల్లో అయితే చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవటము, పసుపు నీటిని చల్లుకోవటము. అలాగే అందరూ కూడా చక్కగా ఇలాగా తలస్నానం అనేది చేసేసి
పసుపు రంగు బట్టలు ధరిస్తే ఈరోజు చాలా మంచిదనమాట. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు వేసుకోవాలి. అలాగే నలుపు రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. నాన్ వెజ్ వండటం కానీ లేదా బయట తినటం కానివ్వండి, తలకు నూనె రాసుకోవటము, గోళ్లు కొరుక్కోవటము, జుట్టు విరబోసుకోవటము, తిట్టుకోవటాలు, గొడవలు పెట్టుకోవటాలు ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తులసి మొక్క జోలికి పొరపాటును కూడా వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కోయకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరము, కానీ వాటిని ముందు రోజే కోసుకొని పెట్టుకోవాలి తప్ప ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టును తాకటం కానీ ఆకులను తెంపటం కానీ చేసినా కూడా మహాపాపం తగులుతుంది. అలాగే ఈ రోజున ఏంటంటే గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, అలాగే దూషించటము ఇలాంటివి చేసి అంటే కోపము, ఆవేశము, ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టుకోవటము ఇలాంటివి గనక జరిగితే మాత్రం మీరు చేసినటువంటి పూజ అంతా కూడా వృధా అయిపోతుంది. ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉంటే మాత్రమే మీరు చేసే ప్రతి దానికి కూడా ఎంతో పుణ్య ఫలితము, లాభం అనేది ఉంటుంది. ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఏదైనా టిఫిన్లు అంటే ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, లేదా పండ్లు కానివ్వండి, పాలు కానివ్వండి ఇలాంటివి తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేస్తే మంచిది. సాత్విక ఆహారమే తీసుకోవాలి. అలాగే ఈరోజు స్త్రీలు ఏంటంటే చక్కగా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది, బాగా కలిసి వస్తుంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు, కానీ ముక్కోటి ఏకాదశి రోజున గోరింటాకుని చక్కగా ఏంటంటే స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుంది. మీ యొక్క భర్త ఆయుష్ పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. సొంతింటి కళ ఏదన్నా ఉన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా మీకు అలాంటి యోగాలు అనేవి చక్కగా సిద్ధిస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుంది. ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు, అలాగే లక్ష్మీదేవి రూపమైనటువంటి ఉప్పు ప్యాకెటు, ఇలా ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి తీసుకొచ్చుకున్నా కూడా మీ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. వాటిని మీరు పూజ చేసినప్పుడు పూజ గదిలో కాసేపు పెట్టేసి తర్వాత వాటిని వంటల్లో వాడుకోవచ్చు, అలాగే పరిహారాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అలా ఆ రోజు ఒక చిన్న ప్యాకెట్లు అయినా సరే పసుపు కావచ్చు లేక ఉప్పు కావచ్చు తీసుకొచ్చుకోవటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే లక్ష్మీనారాయణులకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణలే మీ ఇంట్లోకి అడుగు పెట్టినట్లు లెక్క. కాబట్టి ఇవి తీసుకొచ్చుకునే ప్రయత్నం అనేది చేయండి. వీటికి ఏంటంటే పెద్ద పెద్దవి కూడా అవసరం లేదు, ఒక 10-20 రూపాయలు తీసుకొచ్చుకున్నా కూడా మీకు సరిపోతుంది. అలాగే చేసే సంపాదన నిలబడాలి, ఆర్థికంగా బాగా కలిసి రావాలి, అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మాకున్నటువంటి దోషాలు, బాధలు, దరిద్రాలన్నీ కూడా ఇంతటితో ఆగిపోవాలి, మాకు ధనానికి, ధాన్యానికి మాతో పాటుగా మా యొక్క తరతరాలకు కూడా ఎటువంటి లోటు అనేది రాకుండా ఉండాలి అనంటే మీరు బియ్యం డబ్బాలో ఇది వేసుకోవటం వలన మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ఎందుకంటే ఈ బియ్యం డబ్బా పరిహారం సామాన్యమైనది కాదు. మన పెద్దలు రహస్యంగా ఆచరించే ఒక అద్భుతమైనటువంటి ధనాన్ని ఆకర్షించే పరిహారము. ఇది కేవలం పూజ కాదు, మన ఇంట్లో లక్ష్మీదేవిని శాశ్వతంగా ఆహ్వానించే ఒక క్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడేటటువంటి ప్రతి వస్తువు కూడా ఒక విశిష్టత అనేది ఉంది. ఈ రోజు ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని దేవుడి పూజ అంతా కూడా చక్కగా పూర్తయిన తర్వాత మీరు సాయంత్రం వేళ 4 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 12 గంటల లోపు వరకు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే సంధ్యావేళలో భూమి మీద లక్ష్మీదేవి తిరిగే సమయం కాబట్టి ఆ సమయంలో చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజును మీరు పొరపాటును కూడా ఏమాత్రం కూడా మిస్ చేసుకోవద్దు. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ పరిహారం అనేది చేయలేరండి. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ఈ పరిహారానికి కావాల్సింది ముందు మనకేంటంటే ఒక పసుపు రంగులో ఉన్నటువంటి జాకెట్ ముక్క కానీ, రవిక ముక్క కానీ, లేదా ఒక పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రం ఏదైనా సరే మీరు తీసుకుంటే సరిపోతుంది.
పసుపు రంగు అంటే మనకు శుభకార్యానికి గుర్తు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రంగు కాబట్టి ఇలా పసుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు ఒక రవిక ముక్కని చక్కగా తీసుకోండి. అలాగే ఈ పసుపు రంగు అనేది మనకు గురుగ్రహానికి సంకేతము. మన జాతకంలో గురుబలం బాగుంటేనే చేతిలో డబ్బు అనేది ఉంటుంది కాబట్టి ఇలా పసుపు రంగు వస్త్రం తీసుకోవటం అనేది చాలా మంచిది. అలా తీసుకున్న తర్వాత వీటిలో ఇక్కడ మనం చూపించినట్లుగా ఏంటి అంటే చిటికెడంత పసుపు కుంకుమ, అలాగే బిర్యానీ ఆకులు వచ్చేటప్పటికి 2 బిర్యానీ ఆకులు, ధనియాలు వచ్చేటప్పటికి 1 స్పూను ధనియాలు తీసుకోండి. ఇంకా 11 రూపాయలు తీసుకోండి. మీరు 5 రూపాయల బిళ్ళలు 2 1 రూపాయి బిళ్ళ అయినా పర్వాలేదు, లేదా 10 రూపాయల కాగితం ఉంటే 10 రూపాయల కాగితం 1 రూపాయి బిళ్ళ అయినా పర్వాలా, 10 రూపాయల బిళ్ళ 1 రూపాయి బిళ్ళ అయినా పర్వాలేదు అనమాట. ఇట్లా ఏదైనా కానివ్వండి 11 రూపాయలు మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. బిర్యానీ ఆకులు, ఈ బిర్యానీ ఆకులు, పసుపు కుంకుమ, అలాగే 11 రూపాయలు ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఇలా వీటన్నింటిని కూడా మనం తీసుకోవాలి. ఇవి ఎలా వేసుకోవాలి అనంటే మీరు ప్రశాంతంగా పూజ చేసుకుంటారు కదా, దేవుడు ముందలు కూర్చొని చక్కగా ఈ పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని ఒక్కొక్కటి వేస్తా మీ యొక్క మనసులో సంకల్పం అనేది చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకుంటా వేయటం వల్ల మీరు చేసే పరిహారానికి దైవ బలం కూడా బాగుంటుందన్నమాట. ముందుగా 2 బిర్యానీ ఆకులనేవి వేసుకోండి. బిర్యానీ ఆకులనేవి చాలా పవిత్రమైనవి. వీటికి ఏంటంటే ప్రకృతి శక్తి, దైవశక్తి 2 కూడా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని తీసేసి మనకు పాజిటివ్ ఎనర్జీని, ముఖ్యంగా డబ్బును ఆకర్షించే గుణము ఈ బిర్యానీ ఆకుకు బాగా ఉంటుంది కాబట్టి చక్కగా బిర్యానీ ఆకులు తాజాగా ఉన్నటువంటి ఆకుల్ని 2 ఆకులను కానీ లేదా 4 కానివ్వండి, అంటే మనకు 4 దిక్కుల నుంచి ధనం దూసుకురావటం కోసం ఇట్లా మీరు బిర్యానీ ఆకులను వేసుకోండి. అలా వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇక తర్వాత వచ్చేటప్పటికి ధనియాలు వచ్చేటప్పటికి 1 స్పూన్ తీసుకోండి. ధనియాలు మీరు వంటల్లో వేసేవి అంటే నాన్ వెజ్లో అలాంటప్పుడు వేస్తారు కదా, అవి కాకుండా మీరు సపరేట్గా ఒక 10 రూపాయలు తీసుకొచ్చుకొని అందులో 1 స్పూన్ ధనియాలు అనేవి వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్లో ఉండేవి వేస్తే మాత్రం ఏంటంటే చేసే పరిహారానికి రిజల్ట్ అనేది ఉండదు. ధనియాలు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపాలు, అంటే కుబేరుడి యొక్క స్వరూపము. ఇవి బంగారు ఛాయలో ఉంటాయి. ధనత్రయోదశి నోడు మనం ధనియాలు కొంటూ ఉంటాము. ధనియాలు అనే పదంలోనే ధనం అనేది ఉంది కాబట్టి ఒక చిన్న విత్తనాన్ని మనం భూమిలో పెట్టినా కూడా అది మొలకెత్తి పెరిగి పెద్దదై మళ్ళీ ఎన్నో వేల విత్తనాలను ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ధనియాలను కూడా మీరు వేయటం వలన మీకు ధనం అనేది బాగా వృద్ధి చెంది మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా 1 స్పూన్ మాత్రమే కాదండి, ఇంకా మీకు శక్తి ఉంటే 1 గుప్పెడు ధనియాలనైనా వేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఎక్కువగా వేసుకునే కొద్దీ ఇంకా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక తర్వాత ఏంటంటే 11 రూపాయలనే వేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం లక్ష్మీదేవికి దక్షిణ సమర్పించినట్లు. 11 అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారము 11 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్, చాలా శక్తివంతమైనది. అలాగే 1 రూపాయి అనేది మనం ఎప్పుడూ కూడా దేవుడికి ఇచ్చే అదనపు గౌరవము. ఇలా 11 రూపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపు కుంకుమలను కూడా ఆ మూటలో వేసుకోవాలి. పసుపు లక్ష్మీదేవి, కుంకుమ గౌరీదేవులకు ప్రతీకలు. ఎక్కడ పసుపు కుంకుమలు ఉంటాయో అక్కడ అమంగళం అనేది ఉండదు. మన ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోవాలంటే ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి చిటికెడంత పసుపు కుంకుమను చక్కగా ఆ డబ్బుల మీద అలా ఆకుల మీద పడేటట్లుగా భక్తితో వేసుకోండి. అలాగే వీటితో పాటుగా 2 యాలకులు కూడా వేసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులను 2 వేసుకోండి. యాలకులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మనకి యాలకులకి ధనానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. మీరు ఇలా బియ్యం డబ్బాలు వేయటం వలన బియ్యపు డబ్బా కూడా మంచి సువాసనతో నిండి ఉంటుంది. ఎటువంటి పురుగులు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. మీకు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇలా చక్కగా వీటన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ విష్ణుమూర్తి పాదాలను మనసులో తలుచుకొని మీ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర వదిలేయండి. స్వామి, నాకున్నటువంటి ఆర్థిక కష్టాలు, అప్పులన్నీ కూడా తీరిపోవాలి. నా భర్త వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోవాలి అని మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది చక్కగా స్వామి వారికి చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వల్ల మీకు మంచిగా ఫలితం అనేది త్వరగా వస్తుంది. తర్వాత అవన్నీ కూడా ఇక్కడ చూపించినట్లుగా ఒక చిన్న మూటలాగా కట్టుకోండి. అలా మూటలాగా కట్టుకొని మీరు
మీరు ఆ మూటలో ఏదైనా పడిపోతాయి అనుకుంటే ఆ మూటకి ఏదైనా పసుపు రంగులో ఉండేటటువంటి దారాన్ని అయినా సరే ముడివేసుకొని తర్వాత మూట మీద ఏంటంటే మీరు స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోండి. స్వస్తిక్ గుర్తు అనేది చాలా పవిత్రమైనది. అలా వేసుకోవటం వలన ఆ మూటకి శక్తి అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి మీరు అలా స్వస్తిక్ గుర్తు వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది వస్తుంది. అన్ని రకాల అంటే అందరి దైవాలకి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి గుర్తు స్వస్తిక్ గుర్తు. కాబట్టి చక్కగా మూటను అలా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ఆ మూటను తీసుకువెళ్ళి మీరు బియ్యం డబ్బా ఉంటుంది కదా, ఆ బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టాలి. అంటే డబ్బా పైన ఊరకనే అలా పెట్టకూడదు. ఎందుకంటే సంపద ఎప్పుడూ కూడా రహస్యంగా ఉండాలి. కాబట్టి నలుగురికి కనపడేలాగా ఉంటే దాని శక్తి అనేది తగ్గుతుంది. అందుకే మీ బియ్యం డబ్బాలో చేత్తో కొంచెం లోతుగా తీసి బియ్యాన్ని ఆ గుంటలో ఈ మూటను పెట్టి దానిపైన మళ్ళీ కూడా మీరు బియ్యం కప్పేసేయండి. అంటే ఎవరైనా సరే డబ్బా మూత తీసి చూస్తే పైన బియ్యం మాత్రమే కనిపించాలి, కానీ ఆ మూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించకూడదు. అది మీరు పెట్టినటువంటి మీకు తప్ప ఎవ్వరికీ కూడా తెలియదన్నమాట. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మనము ప్రతిరోజు కూడా ఆ బియ్యాన్ని వండుకొని తిన్నప్పుడు అది అన్నంగా మారి మనకి శరీరంలో మంచి శక్తిని ఇస్తుంది. పాజిటివ్ ఎనర్జీని మనకు చక్కగా అందిస్తుంది అనమాట. దీనివల్ల మన ఆలోచన విధానం బాగుంటుంది, బద్ధకం పోతుంది, జీవితం మీద ఆశ అనేది పెరుగుతుంది, మనం సంపాదించగలము అనేటటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ధనం 4 దిక్కుల నుంచి కూడా మనకు దూసుకు వస్తుంది. ఇది చాలా చిన్న విషయం, చాలా తేలికగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకునేటటువంటి పరిహారము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ మూట వచ్చేటప్పటికి 11 రోజులు కానీ లేదా 41 రోజులు కానీ లేదా నెల రోజులు కానీ ఆ బియ్యం డబ్బాలో ఉంచేసేసేయండి. మధ్యలో బియ్యం అయిపోతూ ఉంటే కొత్త బియ్యం పోసుకోవచ్చు తప్ప ఆ మూటను అనేది తీయవద్దు. ఒకవేళ తీయాలి అని అనుకుంటే ఆ మూట చేతికి తగిలితే దాన్ని తీసి పక్కన పెట్టి బియ్యం పోసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా లోపల అనేది పెట్టేసేయండి తప్ప పదే పదే బయటకు తీసి ఆ మూటను చూడకూడదు. గట్టిగా ఒక నెల రోజులు లేదా 41 రోజులు లేదా 48 రోజులు ఆ మూటను అంతే ఉంచేసి తర్వాత బయటకు తీసి ఆ 11 రూపాయలను తీసుకొని ఎక్కడన్నా గుడిలో హుండీలో వేసేసేయండి. ఇక మిగిలినవి మొత్తం కూడా అంటే ఇంక అందులో ఉన్నటువంటి బిర్యానీ ఆకులు, ధనియాలు, యాలుక్కాయలు, ఇలా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఎవ్వరు తొక్కని చోట చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేసేసి ఆ బట్టను చక్కగా మీరు శుభ్రంగా ఉతుక్కొని మళ్ళీ దేవుడి పనులకు మీరు వాడుకోవచ్చు. ఈసారి ఎప్పుడన్నా పరిహారం చేసుకున్నా కూడా ఆ యొక్క రవిక ముక్కను వాడుకోవచ్చు అన్నమాట. ఈ పరిహారం చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా దీని వెనకమాల చాలా ఆధ్యాత్మిక శక్తి అనేది ఉంటుంది. ఇది శాస్త్రాలు చెప్పబడినటువంటి పరిహారం కాబట్టి ఈ పవిత్రమైనటువంటి మూట మన ఇంటికి అక్షయ పాత్ర లాంటిదనమాట. బియ్యం డబ్బాలో దీన్ని ఎప్పుడైతే ఉంచుతామో అన్నపూర్ణాదేవి అనుగ్రహం అనేది మన కుటుంబంపై సంపూర్ణంగా ఉండి ఆ తల్లి యొక్క చల్లని చూపు మన వంటింటిపై ఉండి ధనానికి ధాన్యానికి ఏ రోజు కూడా లోటు అనేది లేకుండా ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా వండుకున్నా కూడా బియ్యం డబ్బా ఎప్పుడు కూడా నిండుగా ఉండి కలకలలాడుతూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పరిహారము. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఇల్లు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. బాధలు అనేవి, ఆకలి బాధలు, అప్పుల బాధలు ఇలాంటివి దరిచేరవు. మీ వంటింట్లో ఎప్పుడూ కూడా బియ్యానికి, ధనానికి, మీ ఇంట సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అనేవి ఉంటాయి. మీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఆ రోజున పేదవారికి ఎవరికైనా ఒకరికి కానీ లేదా ఇద్దరికి కానీ మీ శక్తి తగ్గట్లుగా అన్నదానం చేయండి. అన్నదాత సుఖీభవ అంటారు. కాబట్టి రేపు మీరు ముక్కోటి ఏకాదశి రోజున అన్నదానం గనక చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మనం ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా తీసుకున్న ఎవరికి తృప్తి అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఒకరికి అన్నం పెడతామో వాళ్ళు కడుపు నిండా అన్నం తిని చాలు అని చెప్పేసి మనల్ని దీవిస్తారండి. ఆ దీవెనలే మనకు నిండు నూరేళ్ల ఆయుష్ను అలాగే సిరి సంపదలను పెంచుతూ ఉంటాయి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని
ఎప్పుడూ కూడా సంతోషంతో కలకలలాడుతూ ఉండేటట్లుగా చేస్తాయి. కాబట్టి దీవెనలు అనేవి అంత విలువైనవి. అవి మనకు అన్నదానం ద్వారాగా లభిస్తాయి. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి, ఎలాంటి నియమాలతో ఈ పరిహారం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.